తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరకల చాటున భద్రపరిచారు నాయన. ఈ ఉదయకాల సమయంలో క్షేమకరంగా తండ్రి ఇగోనైనా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సర్వసృష్టికర్త నీకే స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా మీకే మహిమ. మా ఉన్నత దుర్గమా మీకే ఘనత. మా రక్షణకర్త మీకే స్తుతి. సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. నమ్మకమైనటువంటి మా దేవ మీకే స్తుతి. సర్వశక్తి గల మా తండ్రి మీకే స్తోత్రం. అభివృద్ధినిచ్చు మా ప్రభ మీకే ఘనత. అసాధ్యమైనదంటూ లేనివాడా మీకే మహిమ. దహించి అగ్నివలి నీ మహిమను కనపరిచేవాడా మీకే మహిమ. సమాధానకర్త అధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తుతి. మహాగణుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. ఘనమైన నామం గలవాడా మీకే స్తుతి. సర్వాధికారి మీకే స్తోత్రం. సర్వోన్నతుడా మీకే ఘనత. త్వరలో మేఘారూఢే రానయ్యున్నటువంటి మా ప్రభ మీకే మహిమ. నా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మా కోట మా ఆశ్రయదుర్గమా మీకే స్తుతి. నిర్మలమైన వాక్కుగల మా దేవ మీకే ఘనత. పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి మీకే మహిమ. అతి సుందరుడైనటువంటి మా ప్రభ మీకే స్తుతి. అబద్ధం ఆడజాలనటువంటి మా దేవ మీకే స్తోత్రం. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఇక సముద్రం దాటి రాజాలకున్నట్టు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా మా తల్లి గర్భాన పండింది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. నాయన మా పాపములన్నీ కూడా తండ్రి మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన నిజమే తండ్రి. ఏషియా గ్రంథము 38:17 మీరు సెలవిచ్చిన రీతిగా నీ వీపు వెనక తట్టుకున్న పాపములన్నీ పారవేసితనని సెలవిచ్చి ఉన్నావు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన నిజమే తండ్రి. కీర్తన గ్రంథం 103:12 తండ్రి పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడని లేఖనంలో సెలవిచ్చావయ్యా. అయా ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొరపెట్టి వారందరి ఎట్లా తండ్రి కృపాక్షేమ గలవాడవై తండ్రి. మా పాపములన్నీ, మా దోషములన్నీ పరిహరించి ఉన్నావయ్యా తండ్రి. మా పాపములన్నీ కప్పివేసి ఉన్నావు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సర్వోన్నతుడ హిమం కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మమ్మల్ని కడుగుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మేము నాయన పవిత్రుడవునట్లు ఈ చూపుతో మా పాపములు పరిహరించమయ్యా. అయ్యా అయ్యా మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. అయ్యా మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా తండ్రి. దేవా మా యందు శుద్ధ హృదయము కలగజేయమయ్యా. దేవా మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము తండ్రి. నాయన మీ సన్నిధిలో నుండి త్రోసివేయకు నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము తండ్రి, దృఢపరచము నాయన. మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మందగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నానైనా. ఇజ్రాయల్ని ఏ విధంగా నడిపించావరో తండ్రి ఆ విధంగా నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన మత్తయి సువార్త 15:21-28 వరకు తండ్రి మీరు తురు సిదోను ప్రాంతము కనాను స్త్రీ యొక్క ఒకతో వచ్చి ప్రభా దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసింది కదా ప్రభా అప్పుడు మీరు మౌనంగా ఉండిరి నాయన. మీ శిష్యులు తండ్రి వెంబడి వచ్చి మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని వేడుకొనగా ప్రభా ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభా తండ్రి మీకు వర్షిప్ చేసి తండ్రి మీకు మొక్కి ప్రభా మీకే మొక్కి నాకు సహాయము చేయమని అడిగిన. అందుకు ఆమె పిల్లలు రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానిని బల్ల మీద నుండి ముక్కలు తినుడు కదా అని వచ్చిన. అమ్మా నీ విశ్వాసం గొప్పదని సెలవిచ్చున్నావు కదా. నిజమే తండ్రి. ఆమె కలిగిన విశ్వాసమందు మాకు కూడా అభివృద్ధి పరచండి అయినా. ఆమె కలిగిన విశ్వాసమందు మమ్మల్ని కూడా స్థిరపరచండి అయినా.
ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ చెట్టు నాటబడి సముద్రంలో నాటవేయబడి ఉంటే నాటవేయబడినని సెలవిచ్చున్నావు కదా తండ్రి. అట్టి విశ్వాసం మాకు కలిగించండి. ఆవగించంత విశ్వాసము కూడా మాకు లేదయా. అయామ మమ్మల్ని విశ్వాసం అభివృద్ధిపరచండి నైనా. ఇంకోనైనా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మేము తండ్రి మా నిరీక్షణ విషయమే తండ్రి మేము ఒప్పుకున్న దాన్ని నిశ్చయముగా చేపట్టుటకు నాయన, మా పరుగును చివరి వరకు కొనసాగుటకు నాయన సహాయం చేయండి అయ్యా. అయా అట్టి కృపను మాకు అందరికి అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి మీ ధర్మ విధులను నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనస్సు మీద వాటిని రాసిద్దండి సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. తండ్రి మా మనస్సులలో వాక్యం భద్రం చేసుకోవడానికి నాయన వాక్య ప్రకారం మేము ప్రవర్తించినట్లు మాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి మందగా మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి. ఇజ్రాయెల్ నడిపించిన రీతిగానే మమ్మల్ని కూడా పాలుదేలు ప్రవహించు కనాను దేశానికి ఇజ్రాయెల్ నడిపించావు కానీ ఇదిగోనైనా పరలోకపు కనాను దేశానికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. బలహీనమైనటువంటి మమ్మల్ని బలపరచండి అయినా. ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో ఆత్మ ప్రకారం అభివృద్ధి పొందినట్టు సాయం చేయండి అయినా. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు నీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా అంతవరకు సహించడానికి కావాల్సిన ఓర్పును సహనము వివేకం మాకు అందరికీ అనుగ్రహించండి అయినా. బేదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథులను అభాగ్యులను కుడుగోడు లేక బాధపడుతున్న బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి అయ్యా. అయ్యా గొప్ప దేవానికి స్తోత్రం. తాతాను తంత్రాలను ఎదిరించడం కావాల్సిన శక్తిని అనుగ్రహించండి అయినా. సంఘంలో ఉన్న కుటుంబాలను అన్నింటినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకునైనా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలోనైనా మేము ఆరాధనించుటకు మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని గణపరచుటకు ప్రతిదినము కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ అనుగ్రహించండి అయినా. మరి ముఖ్యంగా యవ్వనులను స్త్రీలను పిల్లలను తండ్రి వారి క్షేమం కొరకు వారి రక్షణ కొరకు వారి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. కృప చూపించండి అయ్యా. బేదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడు లేక బాధపడుతున్న బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అనుదిన ఆహార విషయంలోనే ప్రతి విషయంలో మీరు తోడే ఉండమని వేడుకొనిచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ ఈ యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఏ సమస్యలతోనైనా ఏ రోగంతోనైనా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి బిడ్డలని తండ్రి స్వస్థపరచమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని క్షేమకరంగా తోడుకుని రండి అయ్యా. అయ్యా డ్యూటీలకి ఆఫీసులకి వెలుచున్నటువంటి పనిపాట్లలో వెలుచున్నటువంటి బిడ్డలని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచండి అయ్యా. తండ్రి వారి పనిపాట్లలో మీరు తోడేయండి నైనా. వారి పనులు ముగించుకొని తండ్రి సాయంకాలం వారి గృహాలకి తండ్రి క్షేమకరంగా వచ్చేలాగున నాయన సహాయం చేయండి అయ్యా. మీ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. పనిపాట్లలో తోడేయండి అయ్యా. అయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి అయ్యా. అయ్యా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. నాయన ఉద్యోగాలు లేకపోతే విలువ లేదయ్యా. అయ్యా ఇంటిని నడిపించాలంటే ఉద్యోగం కావాలయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా తండ్రి. నాయన మీ సన్నిధిలో ఒక ఉద్యోగాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి గర్భిణీ స్త్రీల విషయంలో తండ్రి సహాయం చేయండి ఆయన. గర్భిణీ స్త్రీల విషయంలో తండ్రి నేను సుఖప్రసవం జరగడానికి కావాల్సిన సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న స్టాఫ్నే కానీ డాక్టర్స్నే కానీ తండ్రి మీ సన్నిధిలోనైనా వారి కాపుదలు అనుగ్రహించండి. మీ దైరకల్చర్ను భద్రపరచండి అయినా. ఇక నేను పిల్లల్ని దంపతులను తండ్రి జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్న రీతిగా హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి పిల్లలేని దంపతులను ఆ కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని గర్భఫల వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇగోనని ఉదయకాల సమయంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించమని ఆస్వాదించమని నూతన దయా కిరీటం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఆయన. ఇంకొన్ని విధానాల కొరకు తండ్రి మీ సన్నిధిలో వారి పక్షాన వాద్యమని న్యాయం జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా మా దేశం యొక్క రక్షణ కొరకు తండ్రి మా దేశంలో ఉన్న సామాన్య ప్రజల కొరకు శాంతిని సమాధానాలను రక్షణ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. సహాయం చేయండి అయ్యా. నాయన మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు నాయన. యూట్యూబ్లోను నాయన సోషల్ మీడియాలోను అనేక రకాలైన దూషణ మాట్లాడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా మేము సువార్త ప్రకటన చేయించుండగా మా మీద తిరుగుబాటు చేయొచ్చు తండ్రి. మమ్మల్ని కొట్టుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదయ్యా. నాయన ఇగో తండ్రి లేక దేవత వారికి గుడ్డితనం కలుగు చేసిందయ్యా. అయ్యా కృప చూపించండి. ఆ బిడ్డలందరూ మారుమనసు పొందడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నువ్వు సృష్టికర్తవి నీవేనని గుర్తిరినట్లు సహాయం చేయ. అయ్యా సృష్టి దేవుడు కాదని వారు గుర్తిరినట్లు వారి మనసులు తెరవండి అయ్యా. వారి హృదయాలు తెరవండి అయ్యా. బండలాంటి రాతి హృదయాలు తీసివేయండి అయ్యా. మెత్తని మాంస హృదయాల వరకు అనుగ్రహించండి అయ్యా. ఏసయ్యా మీకే స్తోత్రమయ్యా.
పరిశుద్ధురాగా డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, పోలీస్ శాఖనే కానీ, బోర్డర్ సెక్యూరిటీ కానీ, ఉద్యోగస్తులే కానీ, సామాన్య ప్రజలనే కానీ, అధికారులనే కానీ, ప్రభా సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, కూలి పనులకు వెళుతున్నటువంటి బిడ్డలనే కానీ, ప్రతి బిడ్డని కూడా నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి అయ్యా. నాయన నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా తండ్రి. నీ హృదయాలు తెరిస్తేనే కానీ తండ్రి మేము సువార్త ప్రకటన చేసిన వ్యర్థమే అయిపోతుందయ్యా. అయ్యా మీరు హృదయాలు తెరమని అడుగుచున్నాం తండ్రి. సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి అయ్యా. మేము ప్రకటన చేస్తుండగా గ్రహింపజేసే మంచి మనసును దయచేయండి అయ్యా. ఇక దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను, ఉద్యోగస్తులను, కార్మికులను, కుటుంబాలతో పాటు నివసిస్తున్న బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ అనుగ్రహించండి. వారి పని పట్ల మీరు తోడయ్యి ఉండండి నాయన. ఇక తండ్రి వారి ప్రయాణాలలో కూడా మీరు తోడయ్యి ఉండండి నాయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలకు తండ్రి మీరు సహాయం అనుగ్రహించండి. ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను, మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను ఇచ్చి తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికినట్లు సహాయం చేయండి. శోధనలో పడిపోకుండా శోధన జయించడానికి తండ్రి శోధన తప్పించుకోవడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. బుద్ధిగల కంజుకుల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించమని తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి అనుదిన ఆహార విషయంలో సహాయం చేయండి అయినా. ఇంకైనా వారి పని పట్ల మీరు కృప చూపించండి అయినా. నేను ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ తండ్రి ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారు తండ్రి. ఆ ప్రాగనైనా ఆ ద్వారాలు తెరమని వేడుకుంటున్నాను ఆయన. తండ్రి మీరు మీ ప్రియ కుమారుని పేరు మీద నాయన వారి ద్వారాలు తెరిచి వారి పని పట్ల మీరు తోడై ఉండి తండ్రి సహాయం చేసినందుకే తండ్రి ఇక నేను మీ సన్నిధిలోనైనా ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.